ఈరోజు మన కిచెన్లో టమాటా రసాన్ని ఈ తీరులో ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్తో తినడం మానేసి గ్లాసులు లాగించేస్తారు. మరి ఇంత ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 5 బాగా పండిన టమాటాలను తీసుకోవాలి. వెయిట్ పరంగా చూస్తే 300 నుండి 400 గ్రాముల వరకు టమాటాలను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలని 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలి. 1కి 2 సార్లు టమాటాలని శుభ్రంగా కడిగిన తర్వాత టమాటాలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి. ఒకవేళ టమాటాలు పులుపు తక్కువగా ఉంటే ఒక రెబ్బ వరకు చింతపండుని ఈ స్టేజ్లో టమాటాలతో పాటు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రసానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు, మిరియాలు 1/2 స్పూను, 1 ఎండుమిర్చిని వేసి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న జీలకర్ర, ధనియాలు, మిరియాలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం వేసుకున్న ధనియాలు బ్లెండ్ అవ్వడం కోసం దీనిలో కొద్దిగా ఉప్పును వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 అంగుళాల వరకు అల్లాన్ని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక చిన్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాని పక్కన పెట్టుకుందాము. ఈలోపు టమాటాలు ఉడికాయో లేదో చూద్దాము. 10 నిమిషాల తర్వాత టమాటాలు పర్ఫెక్ట్ గా ఉడికాయి. ఇప్పుడు ఈ టమాటాలని చల్లారనిద్దాము. టమాటాలు చల్లారిన తర్వాత టమాటాల మీద ఉండే తోలుని తీసేసి టమాటాల నుండి గుజ్జును తీసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా టమాటాల నుండి తోలుని తీసివేసి గుజ్జును తీసుకుందాము. టమాటా చారుని ఇష్టపడిన వారు ఈ తీరులో ఒక్కసారి టమాటా చారుని చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా టమాటాలని పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ చేతితో చేయడం కుదరని వారు టమాటాలని మిక్సీ జార్లో వేసి ప్యూరీలా కూడా చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత టమాటాలలో ఉండే పిప్పిని తీసివేయాలి. చూడండి, ఇలా టమాటాల నుండి వచ్చే పిప్పిని తీసివేయాలి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా ఏ ఆయిల్ని యూస్ చేస్తామో దానిని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను, 1 ఎండుమిర్చి, అలానే 1 రెబ్బ వరకు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్టపటమనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేయడం వలన టమాటా రసం అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న రసాన్ని ఈ తాలింపులో వేసుకోవాలి. మనం వేసుకున్న టమాటా రసం అనేది టేస్ట్ మరింత పెరగడానికి దీనిలో కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా కొద్దిగా చింతపండు రసాన్ని వేయడం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. టమాటా రసానికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకుంటున్నానండి. ఉప్పుని వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా మసాలాని వేసుకోవడం వలన టమాటా రసం అనేది టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా మసాలాని వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేంత వరకు వాటర్ను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. మనం వేసుకున్న మసాలా అనేది టమాటా రసానికి పట్టేలాగా మరిగించుకుంటే సరిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్ మీద
ఒక్క 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ స్టేజ్ వరకు మరిగించుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని ఎవరు కాదంటారు చెప్పండి. మరి మీరు కూడా ఈ టమాటా రసాన్ని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.